తాజా అంశాన్ని చూస్తున్నాం. నయీం కేసులో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు విచారించారు. నార్సింగి పిఎస్లో సాక్షిగా ఆర్ కృష్ణయ్య వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, నయీం కేసులో సిట్ నమోదు చేసిన వాంగ్మూలాల సమాచారం ఏంటి? రాకేష్, నయీం కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. త్వరలో వాటికి సంబంధించి అభియోగ పత్రాలను వివిధ కోర్టుల్లో దాఖలు చేయడానికి సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విషయం తెలిసినా వాటిని విచారించి వారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్యను కూడా సిట్ అధికారులు దీనికి సంబంధించిన ఆ వివరాలను సేకరించారు. ఎల్బీ నగర్ లో 2 ఏళ్ల క్రితం కృష్ణ అనే ఒక కాంట్రాక్టర్, ఒక స్థిరాస్తి వ్యాపారి హత్య జరిగింది. దానికి సంబంధించి ఆ సమాచారం తెలుసుకోవడం కోసం ఆర్ కృష్ణయ్యకు నన్ను పోలీస్ స్టేషన్ కు, నార్సింగి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించిన పూర్తి వివరాలను, అంటే కృష్ణను నయీం అనుచరులే ఒక ఆస్తి వివాదంలో, ఒక భూ వివాదంలో హత్య చేసినట్టుగా ఇప్పటికే తెలిసింది. దానికి సంబంధించిన సమాచారం కొంత ఆర్ కృష్ణయ్య వద్ద ఉన్నట్టుగా ఆ సిట్ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు. గతంలో ఆర్ కృష్ణయ్య కూడా మీడియాతో మాట్లాడుతూ తాను పలు సందర్భాల్లో నయీంతో మాట్లాడినట్టుగా, నయీం బెదిరించినటువంటి బాధితులు తన వద్దకు వచ్చినప్పుడు తాను నయీంకు ఫోన్ చేసి వారిని బెదిరించవద్దని చెప్పినట్టుగా కూడా మీడియాతో మాట్లాడారు. వాటన్నిటిని కూడా సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. బాధితులు ఎవరు వచ్చారు, ఏ విషయంలో ప్రస్తావించారు అంటే ప్రధానంగా ఈ భూమికి సంబంధించిన బాధితులు గతంలో ఆర్ కృష్ణయ్యను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి బాధితులు ఏం చెప్పారు, ఆ తర్వాత నయీం ఏం చెప్పారో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్టుగా తెలుస్తుంది. సిట్ ఐజీ నాగిరెడ్డి ప్రత్యక్షంగా దీనికి సంబంధించి ఆ విచారణలో పాల్గొన్నట్టుగా సమాచారం. మొత్తం దీనికి సంబంధించి పూర్తి వివరాలు సిట్ అధికారులు సేకరించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు నమోదైనటువంటి దీని కేసులో త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో ఆర్ కృష్ణయ్య కూడా ఒక సాక్షిగా, అంటే నయీంతో ఈ విషయంలో, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్టు నయీం కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా ఇందులో సమాచారం ఉంది. కాబట్టి ఆర్ కృష్ణయ్య వాంగ్మూలాన్ని ఆ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడానికి సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు నాగేష్.